అందరికీ నమస్కారం అండి. మినపప్పడాలు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. మినపప్పడాలను తయారు చేసుకోవడానికి చాయ్ మినపప్పు అయితే తీసుకోవాలండి. మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చు. ఒక మిక్సర్ జార్లోకి ఒక కప్పు వరకు మినపగుళ్ళని తీసుకుని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత పిండిని ఒకసారి జల్లెడ పట్టుకుని ఇప్పుడు ఈ పిండిలోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ ని అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకుని ఒక 1/2 కప్పు వరకు వాటర్ ని తీసుకుని కొద్దిగా పిండిలో వేసుకుంటూ పిండిని మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మళ్ళీ పిండిని బాగా ఒక 7-8 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండి మనకి కొద్దిగా స్మూత్ గా అవుతుంది. ఇప్పుడు పిండిని రోల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అప్పడాలు వత్తుకోవాలి. అప్పడాలని పలుచుగా వత్తుకోవాలండి. ఎంత వీలు ఉంటే అంత పలుచుగా వత్తుకోవాలి. అప్పడాలన్నీ ఒకే షేప్ లో రావడం కోసం ఏదైనా బాక్స్ మూత తీసుకుని ఈ విధంగా షేప్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే అప్పడాలన్నీ ఒకే షేప్ లో వస్తాయి. ఇప్పుడు ఈ అప్పడాలని ఇంట్లోనే ఒక 2 గంటల పాటు ఏదైనా క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకునేవారు ఒక గంట సేపు ఎండబెట్టుకుంటే మనకి అప్పడాలు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఏదైనా ఎయిర్ టైట్ గా ఉండే కంటైనర్ లో వేసుకుని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది.